హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి ఛానల్. ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదే అండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ వరుగులు. ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఇలా ఉసిరికాయ వరుగులు చేసుకుంటే మనకు 1 year వరకు స్టోర్ అవుతాయండి. ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సో అన్ని సీజన్లో ఈ ఉసిరికాయలు దొరకవు కాబట్టి ఉన్నప్పుడే ఈ విధంగా వరుగులు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఈజీగా 1 year వరకు క్యారీ చేయొచ్చు. ఇందుకోసం నేను ఒక 1 kg ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి రెడీగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఉసిరికాయల మీద ఘాట్లు ఉంటాయి కదండి, ఆ ఘాట్లలో నేను చాకుతో కట్ చేస్తూ చిన్న చిన్న ముక్కలుగా, ఎంత వీలైతే అంత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఘాట్లో పర్ఫెక్ట్గా కట్ చేస్తే మనకు ఈజీగా ఉసిరికాయ నుంచి గింజ అనేది పక్కకు తీసేయచ్చండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్ని ఘాట్లలో మనం చాకుతో కట్ చేసుకుంటే ఈజీగా మనకు గింజ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఉసిరికాయలన్నిటినీ మీకు ఎంత వీలైతే అంత సన్నగా మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఉసిరికాయ ముక్కలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 1/2 kg ఉసిరికాయ ముక్కలకు నేను 2 full spoon ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్ల సాల్ట్, అదేవిధంగా 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. ఈ బ్లాక్ సాల్ట్ అనేది మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఈ బ్లాక్ సాల్ట్తోనే ఈ వరుగులకు చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసేసుకొని అదేవిధంగా 1 స్పూన్ చక్కెర కూడా వేస్తున్నాను. ఈ చక్కెర ఎందుకు వేస్తున్నానంటే ఉసిరికాయలు వగరుగా ఉంటాయి కదండి, ఈ చక్కెర వేయడం వలన ఈ ఉసిరికాయలో ఉన్న వగరు అనేది బ్యాలెన్స్ చేస్తుంది సాల్ట్ అనేది. అదేవిధంగా 1 స్పూన్ ఓమ కూడా వేస్తున్నాను. ఈ ఓమ అనేది మీరు పొడి రూపంలో కూడా వేయచ్చు. నేను నార్మల్గా అదేవిధంగా వేసేసాను. ఎందుకంటే నేను 1 day మనం ఆల్రెడీ ఊరేస్తాం కాబట్టి ఓమా ఫ్లేవర్ అనేది ఉసిరికాయ ముక్కలకు పట్టేస్తుంది. మీరు పౌడర్ రూపంలో కూడా వేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్, మీరు ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఈ విధంగా సాల్ట్, బ్లాక్ సాల్ట్, ఓమా, చక్కెర మొత్తం ఈ ముక్కలన్నిటికీ కలిసే విధంగా జాగ్రత్తగా నిదానంగా ఒక 10 minutes వరకు నిదానంగా కలుపుకుంటే ఆ ముక్కలన్నిటికీ జాగ్రత్తగా పట్టేస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 full night నేను పక్కన పెట్టేస్తున్నానండి. మూత పెట్టి ఒక ఫుల్ నైట్ మొత్తం పక్కన పెట్టేస్తే ఆ ఉసిరికాయలు అనేవి చక్కగా ఊరుతాయండి. ఇలా ఫుల్ నైట్ పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మనం ఎలా ఉందో చూద్దాం. చూసారా, చక్కగా ఊరిపోయింది. వాటర్ అనేది మొత్తం కిందికి దిగిపోయాయండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇలా ఒకసారి మొత్తం స్పూన్తో కలిపేసుకున్న తర్వాత వీటిని ఎండ బాగా వచ్చిన తర్వాత మనము ఎండలో మీరు ప్లేట్లలో కానీ లేదంటే అప్పడాల కవర్స్ ఉంటాయి కదండి, అలా కవర్లలో కానీ ఇలా ఒక్కొక్కటి దూరం దూరంగా పెట్టేసుకోవాలి. ఇలా ఆరేసుకోవాలండి ఉసిరికాయలు అనేవి. ఇలా వేసేసుకుంటే మనకు తొందరగా ఆరిపోతాయి. దూరం దూరంగా వేసేసుకుంటే తొందరగా మనకు వరుగులు అనేవి రెడీ అయిపోతాయి. మీకు అదే రోజు ఈవినింగ్ ఎలా అయ్యాయో చూపిస్తాను. ఫస్ట్ డే రోజు ఉసిరికాయలు అనేవి ఇలా ఎండేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఈ విధంగా రెడీ అయ్యాయండి. 50% ఆల్రెడీ డ్రై అయ్యాయి. ఇంకా 1 day పట్టేలా ఉందండి. ఇంకా 1 day ఖచ్చితంగా పడుతుంది. ఇంకా పచ్చిగానే ఉన్నాయి. సో వీటిని మరొక రోజు ఎండలో వేయాలి. ఈ వరుగులు అనేవి చక్కగా ఎండకపోతే బూజు వస్తుందండి. ఎంత బాగా ఎండితే అంత బాగా 1 year వరకు మనకు స్టోర్ అయిపోతాయి. చూసారా, నెక్స్ట్ డే ఈవినింగ్ పర్ఫెక్ట్గా ఉసిరికాయ వరుగులు అనేవి రెడీ అయిపోయాయి. పర్ఫెక్ట్గా ఎండిపోయాయండి ఉసిరికాయ వరుగులు. ఇప్పుడు వీటన్నిటిని మనము తీసేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. కొంతమందికి ఫుడ్ తిన్న తర్వాత అజీర్తిగా అనిపిస్తుంది. జర్నీ చేసే వాళ్ళకి కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అలాగే వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలా ఉసిరికాయ వరుగులు ఒక 2 నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటే ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుందండి. తప్పకుండా ఈ ఉసిరికాయ వరుగులు చేసుకొని మీరు కూడా స్టోర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.